బీసీ హాస్టల్లో సరైన వసతులు లేక విద్యార్థులు మృత్యువాత పడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి విడతల రజని. అనేక గురుకుల విద్యాలయాల్లో వాటర్ సరిగ్గా లేకపోవడంతో పాటు సిబ్బంది కొరత ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కురుపాంలో 2 విద్యార్థులు మరణించారన్న ఆమె, అన్నపర్రు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో 65 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనై ఇంకా 32 మంది స్టూడెంట్స్ ఆసుపత్రిలోనే మగ్గుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటనలు జరుగుతున్నాయన్న విడతల రజని, కాచిన నీటిని విద్యార్థులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులకు మంచి ఆహారం అందించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు మాజీ మంత్రి రజని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగము అండ్ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి ఈ వెల్ఫేర్ హాస్టల్స్ లో తనిఖీ చేశారు. ఈ తనిఖీ చేస్తే ఈ తనిఖీలో ముందే అలార్మింగ్ గా ఉంది సిచ్యువేషన్. ఈ బాగలేవు ఫెసిలిటీస్, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని వీళ్ళందరూ తనిఖీ చేస్తే ఇమీడియట్ గా ఈ గవర్నమెంట్ ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఏమనంటే ఈ బయట వాళ్ళు ఎవరు వచ్చి కూడా ఈ హాస్టల్స్ విజిట్ చేసినా, ఈ ఇక్కడ ఉన్నటువంటి లోపాలు క్వశ్చన్ చేసినా, లేదు ఫోర్స్డ్ గా ఈ ప్రెమిసెస్ లో గనక ఎంటర్ అయినా వీళ్ళ మీద కేసులు పెడతాం అని చెప్పి ఈ సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. అంటే ఎవరు వెళ్ళి మాట్లాడడానికి లేదు, ఎవరు వెళ్ళి అడగడానికి లేదు. ఏమంటే మీ మీద కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. మరి ఈ రోజు వచ్చి వీళ్ళని పరామర్శిస్తుంటే పేరెంట్స్ ఎన్ని బాధలు చెప్తున్నారు, ఆ పిల్లలు ఎంత బాధపడుతున్నారు. మరి ఈ ప్రశ్నలన్నిటికీ ఈ ఇబ్బందులన్నిటికీ సమాధానంగా ఉండాల్సింది ప్రభుత్వమే కదా. దీనికి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు కదా. కూటమి ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకోవాలి కదా. మేము చెప్తా ఉన్నాము, మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇమీడియట్ గా ఈ ఉన్నటువంటి 3000 పైచిలకు హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అందరూ కూడా ఒక యూనిట్ గా అందరూ కలిసి ఓవరాల్ ఈ వెల్ఫేర్ హాస్టల్స్ మీద రివ్యూస్ కండక్ట్ చేసి, ల్యాబ్సెస్ మీద వర్కౌట్ చేసి, అవసరమైతే ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో